చిత్ర అండ్ టీమ్. యా, ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఆన్ టేక్ దిస్. ఎస్. యాక్చువల్ గా ఇండియా నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తున్నారంట. ఈ వారంలో ఒకదాన్ని పడేస్తా, పై వారంలో ఇంకో దాన్ని పడేస్తా. ఇక చూడు, ఇద్దరితో మార్చి మార్చి డిస్కో డాన్స్ ఆడేస్తా. మా గురువు గారు కూడా నీ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు రావడంతో గాల్లో తేలిపోతుందిరా నీ జీవితం అన్నారు. రే కుంజుకో బబ్బన్, ఎవరు అనుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. చిత్ర కాఫీ. ఏ యూ బేబీ, ఐ లవ్ యు. Hey. కమ్ కొట్టింది ఇటువైపు. హడావిల్లు అర్థం కాలేదు మేడం. ఏయ్, ఎవడ్రా ఎదవా? అంటే అతని కాదండి అంది. మాకు తెలియదు మరి ఇక్కడ ఎదవాడు. ఇదేంటి, మనల్ని మెచ్చుకుంటుందా, మన క్యారెక్టర్ తెలిసిపోయిందా? ఏదైతే ఉంది మన క్యారెక్టర్ మార్చేద్దాం. మేడం, మనం వెళ్తూ మాట్లాడుకుందాం మేడం. చిత్ర అయినా వచ్చిన వాళ్ళని వెల్కమ్ అని రిసీవ్ చేసుకోవాలి. ఐ లవ్ యూ అని కాదు. అట్నే పదండి పోదాం. లగేజ్ తీసుకురా. లగేజా? ఈ పాప కూడా చాలా ఫ్రెష్ గా ఉంది అక్క. తన చెప్పులు కూడా ఫ్రెష్. అదే, నువ్వు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉన్నావు అంటున్నా. సాంప్రదాయ బద్ధకం కాదురా, సాంప్రదాయ బద్ధం. ఇంగ్లీష్ అనుకున్నాను, తెలుగు కూడా అంతేనా? ఇంతకి నీ పేరేంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. ఏంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. అక్క తీసి పక్కన పెట్టి పేరు చెప్పు. కుంజాకో బొబ్బన్. అక్క, యు గాట్ ఇట్. ఇదేదో కోతి పేరులా ఉంది. పుట్టగానే నిన్ను చూసి ఈ పేరే కరెక్ట్ అనుకున్నారా మీ అమ్మ నాన్న? నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా బేబే. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. మెక్సికో నుంచి చికాగో వరకు మన కొట్టిన పిండి. నువ్వు పిండి కొట్టేవాళ్ళగా ఉన్నావులే. అబ్బా, పిసికేస్తున్నావు నన్ను. అయినా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం తప్ప నీకు వేరే పని లేదు. నీళ్ళకంటే చెప్పారులే. సరే ఉండు బేబే, నువ్వు అమెరికాలో మాత్రం నల్లోళ్ళకి దగ్గరగా అస్సలు తిరక్కండి. అవునా? ఏంది బేబీ, ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడ లోడాన్ని వాగేదానివి ఏదో సంతాప సభలో పెట్టిన స్టాచ్యూ లాగా గమ్ము నుడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదు. అర్థం కావట్లా, ఏది ఇరిటేషన్ ఏది ఫ్రస్ట్రేషన్. ఇంతకీ మ్యాటర్ ఏంది? ఏంటి ఫ్లాష్ బ్యాక్? బేబే, నాకు హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ కూల్ బేబే. నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి వద్దాం. ఏమంటావు? రే బొబ్బన్, ఏందే? నీకు బ్రెయిన్ ఉందిరా. పోవే, నా తెలివితేటలు తక్కువ అంచనా ఇస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, జుట్టు అనరు. నువ్వు బాధలో ఉన్న బాధటం మాత్రం మానవ బేబే. రే ఎదవసలు ఆపి మ్యాటర్ కి రా. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్దకస్తుని ఎన్నుకోండి బేబీ. ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్దకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? అది నేనేనా? నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గన్ ఫేస్ చేశాను. వాడు ఒక తెలుగు తిట్టి ఎన్నాళ్ళైంది భయ్యా, మళ్ళీ తిట్టావయ్యా. తెలుగు తిట్లంటే ఇష్టం అనుకుంటే భలే తిట్టావు కదరా. వెల్డింగ్ షాప్ ముందు వెలుగు చూసి ఫోటోలు అనుకున్న ఫోజులు ఇచ్చే యదవా. మటన్ షాప్ కెళ్ళి మిఠాయిలు అడిగే మడ్డల మొక్కడా. అత్త పేరు బాబు. అబ్బా, జిలాప కోడిగా. ఏందిరా, చేతికి ఉంగరాలేంది, బ్రాస్లెట్ లేంది, మెల్లో చైన్ లేంది, ఎలిగిపోతున్నావు కదరా. అయ్యా, ఏం చేస్తావురా నాయనా ఇక్కడ నువ్వా? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాయన. కన్స్ట్రక్షన్ ఫీల్డా? ఏమేమి కడతావు, ఎన్ని కడతావు? ఇయర్లీ 1500 పైన కడతా. ఏంది 1500? ఏంది అంతమంది కస్టమర్లు ఉంటారా జీ నీకు? కస్టమర్లు ఏంటి, ఓనర్లే ఉంటారు. నువ్వు చాలా గ్రేట్ ఇంజనీర్ అబ్బా. గ్రేట్ ఇంజనీర్ కాదబ్బా, గ్రేవ్ ఇంజనీర్. గ్రేవ్ ఇంజనీరా? ఒరే, ఇంతకి నువ్వు ఏం కడుతుంటావురా? సమాధులరా. ఏంటా సమాధులా? సమాధులే. నీ బుజ్జి బుజ్జి నెల్లూరు మొక్కమాడా. నువ్వేదో పెద్ద సివిల్ ఇంజనీర్ అనుకుంటే సవాల్ ఇంజనీర్ రా నువ్వు. ఆశ్చర్యపోయావు కదా. ఇటు చూడు, ఒంటి సమాధి, జంట సమాధి, పంటి సమాధి, అంటే పల డాక్టర్లే. స్మైలీ సమాధి, విమానం సమాధి. ఆగరా, విమాన ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళు కదా. ఏం షార్పుకున్నావునా? ఏ ఊరన్నా మందే? మందా? నెల్లూరుకి అంబిడి కదా. అవునా? మంద నెల్లూరుకి కదా. అంబిడి నా ఎంబిడి నీ పాసుకోలా. ఇంతకి నీ పేరేంజీ? కనకాంబరం జీ. కనకాంబరమా? అదేం పేర్లా? అదేదో పూ పేర్లా ఉంది. నీ పేరేంటో? కొంచెం పప్పన్. అదేందబ్బా, ఎర్రి పూ పేర్లా ఉంది. ఏందోనబ్బా పేరు చెప్పగానే అందరూ అదే మాట అంటారా? ఫిష్ వాల్యూ. ఇది నా బిజినెస్ కార్డు, దీంట్లో నెంబర్ ఫోన్ చేయి. బాగా ఎర్రి పువ్వు.